నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఆంధ్రప్రదేశ్లో నైపుణ్యాభివృద్ధిపై చంద్రబాబు సమీక్ష. జనవరి 1 కల్లా శిక్షణ ప్రారంభించాలని ఆదేశం. ప్రపంచ స్థాయి ప్రమాణాలు అందుకోవాలని సూచన. సమర్థ ఇంధన వినియోగంలో ఆంధ్రప్రదేశ్కు అగ్రస్థానం. ర్యాంకులు వెల్లడించిన ప్రపంచ బ్యాంకు. సీఎం చంద్రబాబు సమర్థ నాయకత్వమే కారణమని కితాబు. నవ్యాంధ్రకు ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తున్నామన్న వెంకయ్య. 5 ఏళ్లలో 2 లక్షల కోట్ల రూపాయలకు పైగా నిధులు అందుతాయని స్పష్టీకరణ. సింగరేణి కార్మికులకు యాజమాన్యం తీపి కబురు. వారసత్వ కొలువులకు పచ్చజెండా. అక్టోబర్ 11 నాటికి 48 నుంచి 59 ఏళ్ల వయసు ఉన్న వారికి వర్తింపు. పెట్రోలియం డీలర్లతో చమురు సంస్థల చర్చలు సఫలం. కమిషన్ పెంచేందుకు అంగీకారం. ఈ నెల 17 నుంచి అమలు హామీతో నిరసనలు వాయిదా. జీఎస్టీలో ద్వంద్వ నియంత్రణ అంశాలపై కుదరని ఏకాభిప్రాయం. అసంపూర్ణంగా ముగిసిన మండలి సమావేశాలు. ఈ నెల 24, 25న మరోసారి భేటీ. సైరస్ మిస్త్రీకి ఉద్వాసన తర్వాత టాటా గ్రూప్ సంస్థల్లో కీలక మార్పులు. మానవ వనరులు సహా పలు విభాగాధిపతులకు అదనపు బాధ్యతలు. నైపుణ్యాభివృద్ధి శిక్షణ కార్యక్రమాన్ని పేరు కోసం కాకుండా ఫలితాలు కనిపించేలా నిర్వహించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులకు స్పష్టం చేశారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ కార్యక్రమ శిక్షణా తరగతులను ప్రారంభించడంలో కొన్ని విశ్వవిద్యాలయాలు వెనకబడటంపై అసహనం వ్యక్తం చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ జనవరి 1 కల్లా అన్ని విశ్వవిద్యాలయాల్లో నైపుణ్య శిక్షణా తరగతులు ప్రారంభం కావాలని ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్లో నైపుణ్యాభివృద్ధి కార్యక్రమం పురోగతిపై విజయవాడలోని తన నివాసంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. పారిశ్రామిక వృత్తి నైపుణ్య శిక్షణ ద్వారా యువతను తీర్చిదిద్దాలని నిర్ణయించుకున్న విషయాన్ని గుర్తు చేసిన ఆయన వచ్చే 3 ఏళ్లలో 6 లక్షల మంది యువతకు శిక్షణ ఇవ్వాలని నిర్దేశించారు. అన్ని విశ్వవిద్యాలయాల ఉపకులపతులతో కమిటీ ఏర్పాటు చేసి ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న పారిశ్రామికాభివృద్ధి కార్యక్రమాల్ని అధ్యయనం చేసి అదే స్థాయిలో ఇక్కడి యువతకు నైపుణ్యాభివృద్ధి శిక్షణ ఇవ్వాలన్నారు. ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంతో ఏపీలోని 40 కళాశాలల్లో వృత్తి నైపుణ్య శిక్షణ ప్రారంభిస్తామని, ఇందుకోసం 109 బృందాలు పనిచేయనున్నట్లు అధికారులు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొచ్చారు. ఇందుకోసం ఇప్పటికే కళాశాలల్ని గుర్తించామని, వీటిని క్లస్టర్ల వారీగా ఏర్పాటు చేస్తామని వివరించారు. 195 రకాల వృత్తి నైపుణ్యాలను ఈ కేంద్రాల ద్వారా అందిస్తామని, ఇందులో ప్రధానంగా ప్రొడక్ట్ డిజైనింగ్, అడ్వాన్స్ మ్యానుఫ్యాక్చరింగ్, ఆటోమేషన్, ఎలక్ట్రికల్, ప్రాసెస్ ఇన్స్ట్రుమెంటేషన్, ఇంధనం వంటి రంగాల్లో పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా నైపుణ్య శిక్షణ ఇస్తామని అధికారులు చెప్పారు. పరిశ్రమల శాఖ పారిశ్రామికవేత్తలతో సమావేశం ఏర్పాటు చేసి రాష్ట్రంలో పరిశ్రమల అవసరాలకు ఎంతమంది నైపుణ్యం కలిగిన వారు అవసరమో ఒక అంచనాకు వచ్చి అందుకు తగిన విధంగా శిక్షణ ఇచ్చేలా ప్రణాళికలు రూపొందించుకోవాలని ముఖ్యమంత్రి సూచించారు. ప్రస్తుతం ఆటోమొబైల్, ఫార్మా రంగాల్లో విస్తృత అవకాశాలున్నాయని, ఆయా రంగాల్లో యువతను నైపుణ్యవంతులుగా తయారు చేస్తే మంచి ఫలితాలుంటాయని చెప్పారు. మూస ధోరణిలో కాకుండా ఎప్పటికప్పుడు ఆధునికీకరణ విధానాలతో విద్యను అందించాలని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ యువతను ప్రపంచంలో ఉత్తమ పారిశ్రామికవేత్తలుగా చెయ్యాలన్నదే తన లక్ష్యమన్న చంద్రబాబు సిమన్స్, ఏపీ సర్కార్ సంయుక్తంగా నిర్వహించే ఈ వృత్తి నైపుణ్య కార్యక్రమాల నిర్వహణను రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ సమన్వయం చేస్తుందని తెలిపారు. పరిశ్రమల అవసరాలకు తగ్గట్టుగా ఈ కేంద్రాలను అనుసంధానించడం, శిక్షణ తరగతులకు ప్రణాళికల రూపకల్పన వంటి కార్యక్రమాలను ఏపీఎస్డీసీ పర్యవేక్షించనుంది. ఆంధ్రప్రదేశ్లో అతి త్వరలోనే కాలచక్ర నిర్వహించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయించారు. పర్యాటక రంగ ప్రగతిపై విజయవాడలోని తన నివాసంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించిన ఆయన కాలచక్రకు టిబెట్ ఆధ్యాత్మిక గురువు దలైలామాను ఆహ్వానించనున్నట్లు తెలిపారు. 2006లో దలైలామా కాలచక్ర బోధించిన స్థలంలోనే ప్రభుత్వ ఆధ్వర్యంలో ఈ మహాక్రతువుకు ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. బౌద్ధ గురువుల సలహాలు తీసుకుని ప్రణాళికలు, విధి విధానాలు రూపొందించాలని కోరారు. సీతానగరం కొండపై ప్రపంచాన్ని ఆకర్షించేలా అతిపెద్ద బుద్ధ విగ్రహం ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించిన చంద్రబాబు వచ్చే ఏడాది ప్రథమార్థంలో అంతర్జాతీయ కూచిపుడి సంగీత ఉత్సవం నిర్వహించనున్నట్లు తెలిపారు. ఆధ్యాత్మిక, హెలి, పర్యావరణ, ఎకో టూరిజంల ద్వారా పర్యాటకుల్ని ఆకర్షించాలని దిశానిర్దేశం చేశారు. పర్యాటక రంగాన్ని ప్రోత్సహించేందుకు రాయితీలిచ్చే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు వెల్లడించారు. విలాస, వినోద పన్నుపై 3 ఏళ్ల పాటు ఉన్న 100% మినహాయింపు వ్యవధిని 5 ఏళ్లకు పెంచాలని పర్యాటక శాఖ ప్రతిపాదించింది. గుజరాత్లో పర్యాటక రంగాన్ని ప్రోత్సహించడానికి కొన్ని ప్రాజెక్టులకు 100% విద్యుత్ రాయితీ ఇస్తున్నారని సూచించారు. దీనిపై సమగ్రంగా పరిశీలించి నిర్ణయం తీసుకుందామని చంద్రబాబు పేర్కొన్నారు.
సమర్థ ఇంధన వినియోగంలో ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానం సాధించింది. ప్రపంచ బ్యాంకు ప్రకటించిన ఈ ర్యాంకింగ్స్లో అగ్రపథాన నిలిచింది. ఈ పరిణామం ఆంధ్రప్రదేశ్లో ఇంధన పొదుపు చర్యలు మరింత సమర్థంగా నిర్వహించడానికి ప్రోత్సాహం ఇవ్వనుంది. తద్వారా అంతర్జాతీయ గుర్తింపు సాధించేందుకు దోహదపడనుంది. గత 2 ఏళ్లలో ఎల్ఈడీ బల్బుల వినియోగం ద్వారా ఆంధ్రప్రదేశ్ 1,500 మిలియన్ యూనిట్ల విద్యుత్తును ఆదా చేసిందని వివరించింది. రాజకీయ నిబద్ధత, పాలనా దక్షత, ఫలితాలు రాబట్టాలనే తపన కలిగిన ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వమే ఆంధ్రప్రదేశ్ అగ్రపథంలో నిలవడానికి కారణమైందని ప్రపంచ బ్యాంక్ అభిప్రాయపడింది. సమర్థ ఇంధన వినియోగంలో ఆంధ్రప్రదేశ్కు 42.01 పాయింట్లు రాగా 41.89 పాయింట్లతో రాజస్థాన్ 2వ స్థానం దక్కించుకుంది. 39.34 పాయింట్లతో 3వ స్థానంలో కర్ణాటక, 39.29 పాయింట్లతో మహారాష్ట్ర 4వ స్థానంలో నిలిచాయి. ప్రత్యేక హోదాను మించిన ప్రయోజనాలు ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక ప్యాకేజీ ద్వారా చేకూరుస్తామని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు పునరుద్ఘాటించారు. కాకినాడలోని ఎగ్జిబిషన్ గ్రౌండ్లో భాజపా ఆధ్వర్యంలో జరిగిన ఏపీ అభివృద్ధికి కేంద్ర సహకారం ప్రత్యేక ప్యాకేజీపై అవగాహన సదస్సులో ప్రసంగించిన వెంకయ్య, ప్యాకేజీ ద్వారా 5 ఏళ్లలో కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్కు 2,06,819 కోట్ల రూపాయల నిధులిస్తుందన్నారు. రెవెన్యూ లోటు భర్తీ కోసం 22,000 కోట్ల రూపాయలు ఇస్తామన్న కేంద్ర మంత్రి పోలవరం ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్కు ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన వరమని అభివర్ణించారు. ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టంలో ఇచ్చిన హామీలను 10 ఏళ్లలో పూర్తి చేయాలని కాంగ్రెస్ పార్టీ పేర్కొంటే భాజపా ప్రభుత్వం 2.5 ఏళ్లలోనే హామీలన్నీ నెరవేరుస్తున్నప్పటికీ ఆ పార్టీ నేతలు విమర్శలు చేస్తున్నారని వెంకయ్య మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం వచ్చింది, మోసం చేసింది, మోడీ వచ్చాడు, అది జరగలేదు, ఇది జరగలేదు, చంద్రబాబు దొరికిపోయాడు, చంద్రబాబు నాయుడు భయపడుతున్నాడు. దేనికి భయపడతాడు? చంద్రబాబు నాయుడు భయపడాల్సిన అవసరం ఏముంది? ఎవరి మీద కేసులు ఉన్నాయి మీ అందరికీ కూడా తెలుసు. దాని విషయం కూడా నేను వాళ్ళ ద్వారా కూడా పోదలుచుకోవాలి. వాళ్ళ 14వ ఆర్థిక సంఘం ఏం చెప్పిందంటే ఆంధ్రప్రదేశ్ కి 5 ఏళ్లలో 22,000 కోట్ల రూపాయల రెవెన్యూ లోటు ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం, మోడీ ప్రభుత్వం ఆ 22,000 కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్ ఇచ్చేందుకు అంగీకారం కుదిరింది. 2,20,000 కోట్లు మనం ఖర్చు పెడితే, కేంద్రం ప్రకటించిన పథకాలన్నీ కూడా పూర్తి చేస్తే మన యొక్క ఆంధ్రప్రదేశ్ స్వర్ణాంధ్రప్రదేశ్ గా మారుతుందనే విషయంలో ఏమాత్రం కూడా అనుమానం లేదు. ఈ కాకినాడ మధ్యలో, అలాగే ఏలూరు మధ్యలో, విజయవాడ మధ్యలో, నెల్లూరు మధ్యలో, కృష్ణపట్నం మధ్యలో గారి కారిడార్ వస్తే ప్రాజెక్టులు వస్తాయి, పరిశ్రమలు వస్తాయి, మన ప్రాంతం అభివృద్ధి చెందుతుంది. విశాఖపట్నం, కాకినాడ, ఆంధ్రప్రదేశ్ ప్రాంతంలో కేంద్ర ప్రభుత్వం 54,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టబోతా ఉంది, ఇన్వెస్ట్మెంట్ చేయబోతున్నారని చెప్పిన సందర్భంగా మనం చేస్తాను. 54,000 crores ఓన్లీ ఇన్ పెట్రోలియం సెక్టర్. ఇది నాట్ ఏ జోక్. అదే కాదు, ఈ పెట్రోలియం చదువుకున్న వాళ్ళకి ఇక్కడే ఉద్యోగాలు ఇచ్చే విధంగా కూడా ఏర్పాటు చేస్తామని చెప్పిన కూడా సందర్భంగా మీ అందరికీ మనం చేస్తా ఉన్నాను. సింగరేణిలో కార్మికుల కుటుంబ సభ్యులకు వారసత్వ ఉద్యోగాలు కల్పించాలని యాజమాన్యం నిర్ణయించింది. సంస్థ సీఎండీ శ్రీధర్ నేతృత్వంలో జరిగిన సింగరేణి బోర్డు ఆఫ్ డైరెక్టర్స్ సమావేశంలో వారసత్వ ఉద్యోగాలపై కార్మికుల డిమాండ్ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం సింగరేణిలో పనిచేస్తూ గత నెల 11 నాటికి 48 ఏళ్ల నుంచి 59 ఏళ్ల మధ్యలో ఉన్న కార్మికులు వారసత్వ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇలా దరఖాస్తు చేసుకున్న కార్మికుడి కుమారుడు లేదా అల్లుడు లేదా తమ్ముడికి సింగరేణి సంస్థ ఉద్యోగ అవకాశం కల్పిస్తుంది. ఇలా ఉద్యోగం పొందే కార్మికుడి కుటుంబ సభ్యుడి వయస్సు 18 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలని యాజమాన్యం నిర్ణయం తీసుకుంది. 2002లో రద్దయిన వారసత్వ ఉద్యోగ సంప్రదాయాన్ని 15 ఏళ్ల తర్వాత పునరుద్ధరించడం పట్ల కార్మికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల ప్రకారం ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పిన సింగరేణి సీఎండీ శ్రీధర్ సంస్థ అభివృద్ధిలో కార్మికులు మరింత చొరవతో పనిచేయాలని పిలుపునిచ్చారు. సింగరేణి నిర్ణయం పట్ల హర్షం వ్యక్తం చేసిన నిజామాబాద్ ఎంపీ కవిత కార్మికులను తెలంగాణ సైనికులుగా అభివర్ణించారు. వారి ఉద్యోగ భద్రత తమదేనని పేర్కొన్నారు. ధరలు భారీగా పడిపోయి ఇబ్బందులు పడుతున్న ఉల్లి రైతులను ఆదుకోవాలని తెలంగాణ మార్కెటింగ్ శాఖ మంత్రి హరీష్ రావు కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి రాధామోహన్ కు లేఖ రాసిన హరీష్, బహిరంగ మార్కెట్లో ఉల్లి ధరలు పతనమైనందున తెలంగాణ ప్రభుత్వం జోక్యం చేసుకుని మద్దతు ధర కల్పిస్తోందని తెలిపారు. జోగులాంబ గద్వాల జిల్లా చుట్టుపక్కల ప్రాంతాల్లో 135,202 క్వింటాళ్ల ఉల్లిని క్వింటా 800 రూపాయల చొప్పున 10,81,62,000 రూపాయలు వెచ్చించి మార్కెటింగ్ శాఖ కొనుగోలు చేసిందన్న మంత్రి, మరో 53,000 టన్నుల ఉల్లి సేకరణకు కేంద్రం సహకరించాలని కోరారు. కిలో ఉల్లి 8 రూపాయలకు కొనేందుకు తమ ప్రభుత్వం సిద్దమైందని, ఇందులో 50% కేంద్రం భరించాలని విజ్ఞప్తి చేశారు. ఈసారి మహారాష్ట్ర, కర్ణాటక, గుజరాత్ సహా పలు రాష్ట్రాల్లో ఉల్లిగడ్డ ఉత్పత్తి ఊహించని రీతిలో పెరగడం వల్ల అమాంతం ధరలు పడిపోయాయని ఆందోళన వ్యక్తం చేసిన హరీష్, తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు, వరదల కారణంగా ఉల్లి పంట దెబ్బతిని రైతులు నష్టపోయారని వివరించారు. ఈ దిశలో తెలంగాణ సర్కార్ అమలు చేస్తున్న చర్యలకు కేంద్రం సహకారం అందించాలని విజ్ఞప్తి చేశారు.
వస్తు సేవల పన్ను విధానం అమలుకు సంబంధించిన వేర్వేరు కీలక అంశాలపై ఏకాభిప్రాయ సాధన ఎజెండాగా సాగిన జీఎస్టీ మండలి సమావేశం అసంపూర్ణంగా ముగిసింది. 4 స్లాబ్ల పన్ను రేటు విధానాన్ని గురువారం ఆమోదించిన మండలి మిగిలిన అంశాలపై ఇవాళ చర్చించినప్పటికీ ఏకాభిప్రాయానికి రాలేకపోయింది. పన్ను చెల్లింపుదారుల్లో కేంద్రం పరిధిలో ఎంతమంది ఉండాలి, రాష్ట్రాల పరిధిలో ఎంతమంది ఉండాలన్న అంశాలపై జీఎస్టీ మండలి సభ్యుల మధ్య ప్రతిష్టంభన నెలకొంది. భవిష్యత్తులో వివాదాలకు దారితీయగల ఈ అంశంపై ఇప్పటికే కొన్ని ప్రత్యామ్నాయాల్ని పరిశీలించిన జీఎస్టీ మండలి మరింత విస్తృతంగా చర్చించి నిర్ణయం తీసుకోవాలని తీర్మానించింది. అందుకు ఈ నెల 24, 25న మరోసారి సమావేశం కావాలని నిర్ణయించింది. ముందుగా ఈ నెల 20న అన్ని రాష్ట్రాల ఆర్థిక మంత్రులు సమావేశమై ఆయా అంశాలపై చర్చించాలని నిర్ణయించింది. కేంద్ర జీఎస్టీ, రాష్ట్ర జీఎస్టీ, సమీకృత జీఎస్టీ ముసాయిదా బిల్లుల్ని ఈ నెల 15 కల్లా సిద్ధం చేయనున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ వెల్లడించారు. పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో ఆయా బిల్లుల్ని ఆమోదింప చేసుకునేందుకు ప్రయత్నిస్తామని తెలిపారు. So far, about 10 important issues which have come up for discussion have been resolved and a decision has been taken. This is one of the key remaining residuary issues, which is cross-empowerment. You have multiple assessing officers, 2 different sets of bureaucracies, both administering one tax. And you want to smoothen the situation now by making sure that the assessee faces only one officer. And the assessment order that this one officer will pass, whether he is an officer of the centre or the state, his order will be binding on the other government also. ₹1,50,00,000 వరకు టర్నోవర్ ఉన్న సంస్థల పన్ను పరిధిపై జీఎస్టీ మండలి సమావేశాల్లో పెద్ద ఎత్తున చర్చ జరిగినట్లు తెలంగాణ ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ చెప్పారు. ఈ విషయంలో కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు నిధులు కోల్పోకుండా ఉండే పద్ధతిని అవలంబించాలనే అభిప్రాయానికి వచ్చినట్లు ఆయన వివరించారు. 20 లక్షల లోపల టర్నోవర్ వ్యాపారాలని ట్యాక్స్ పరిధి నుంచి ఎగ్జెంప్షన్ ఇచ్చినాం కాబట్టి మిగిలిన 67,000 వ్యాట్ ట్యాక్స్ డీలర్లని, 31,000 సర్వీస్ ట్యాక్స్, ఎక్సైజ్ ట్యాక్స్ డీలర్లని ఎవరు హ్యాండిల్ చేయాలి దాని మీద రాష్ట్ర ప్రభుత్వాలు ఒక ప్రతిపాదన చేసి 1,50,00,000 లోపు ట్యాక్స్ టర్నోవర్ ఉన్నటువంటి డీలర్లని రాష్ట్ర ప్రభుత్వాలే హ్యాండిల్ చేయాలని, 1,50,00,000 పైన ఉన్నటువంటి డీలర్ల విషయంలో కేంద్రం, రాష్ట్రం 2 డ్వెల్ కంట్రోల్ ఉండాలనేటువంటిది, క్రాస్ ఎంపవర్మెంట్ ఉండాలనేటువంటి నిర్ణయానికి చర్చ జరిగింది. గంటల తరబడి ఈ విషయంలో చర్చ జరిగిన తర్వాత ఒక నిర్ణయానికి రాలేకపోయిండ్రు. అనారోగ్యానికి గురై దాదాపు 45 రోజులుగా చికిత్స పొందుతున్న తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత పూర్తిగా కోలుకున్నారని అపోలో ఆసుపత్రి యాజమాన్యం ప్రకటించింది. సెప్టెంబర్ 22 నుంచి చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న జయలలిత ప్రస్తుతం తన చుట్టూ ఏం జరుగుతుందో తెలుసుకోగలుగుతున్నారని, తనకు కావాల్సిన వాటిని స్వయంగా అడుగుతున్నారని అపోలో ఆసుపత్రుల చైర్మన్ ప్రతాప్ సి రెడ్డి తెలిపారు. ఇంటికి ఎప్పుడు వెళ్లాలో జయలలితే నిర్ణయించుకోవాలని ఆయన చెప్పారు. That she is very satisfied. That means she has completely recovered. She understands what's going on around her, and in every respect, she and the other attendants are very happy that she has come back. I think it was a combined effort of teams of doctors who have made this excellent progress. The hospital has done some part. There are millions of people across the nation who have prayed for her. I think all those prayers also helped us in bringing the recovery and the health status of our Honorable Chief Minister. కమిషన్ పెంపుపై చమురు కంపెనీలతో పెట్రోల్ బంకు డీలర్లు జరిపిన చర్చలు ఫలించాయి. ముంబైలో జరిగిన ఈ చర్చలో డీలర్లకు 1000 లీటర్ల పెట్రోల్కు ₹138, డీజిల్కు ₹102 కమిషన్ ఇచ్చేందుకు చమురు కంపెనీలు అంగీకరించాయి. చర్చలు ఫలప్రదం కావడం వల్ల ఈ నెల 15 నుంచి తలపెట్టిన నిరసన కార్యక్రమాన్ని వాయిదా వేసుకుంటున్నట్లు పెట్రోల్ బంకు డీలర్లు తెలిపారు. ఇతర డిమాండ్లపై చమురు కంపెనీలు 10 రోజుల గడువు కోరినట్లు ఆంధ్రప్రదేశ్ పెట్రోల్ డీలర్ల సమాఖ్య తెలిపింది. పెంచిన కమిషన్ను ఈ నెల 15 నుంచి చెల్లిస్తామని హామీ ఇచ్చినట్లు వెల్లడించింది. తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహ 70వ జన్మదిన వేడుకలు రాజ్భవన్లో ఉత్సాహభరిత వాతావరణంలో జరిగాయి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు గవర్నర్ను కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. శాలువా కప్పి మిఠాయిలు అందజేశారు. అనంతరం ఇద్దరూ కాసేపు సమావేశమయ్యారు. ఏపీ ఆధీనంలో ఉన్న సచివాలయ భవనాలను తెలంగాణకు అప్పగించే విషయమై చర్చించినట్లు సమాచారం. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, శాసనసభాపతి మధుసూదనాచారి, మండలి చైర్మన్ స్వామిగౌడ్, మంత్రులు కేటీఆర్, హరీష్ రావు సహా ఇతర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, హైదరాబాద్ మేయర్, డిప్యూటీ మేయర్ గవర్నర్ను కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. సీఎం కేసీఆర్, మంత్రులు, ప్రజాప్రతినిధుల సమక్షంలో పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడం తనకెంతో సంతోషంగా ఉందని గవర్నర్ వ్యాఖ్యానించారు.
నిబంధనలకు విరుద్ధంగా చికిత్సలు చేసిన వైద్యులపై తెలంగాణ వైద్య మండలి చర్యలు తీసుకుంది. హైదరాబాద్కు చెందిన నిఖిల్ రెడ్డికి ఎత్తు పెరిగేందుకు శస్త్రచికిత్స చేసిన గ్లోబల్ ఆసుపత్రి వైద్యుడు చంద్రభూషణ్పై 2 ఏళ్ల పాటు సస్పెన్షన్ విధించింది. జగిత్యాల్లో అపెండిసైటిస్ చికిత్సలు చేసిన వైద్యుడు మనోజ్ కుమార్ను 3 నెలలు సస్పెండ్ చేసింది. అపెండిసైటిస్ చికిత్సలు చేసిన మరో 7 వైద్యులకు హెచ్చరికలు జారీ చేసింది. సృష్టి టెస్ట్ ట్యూబ్ సెంటర్ వైద్యురాలు నమ్రతపై 5 ఏళ్లు సస్పెన్షన్ వేటువేసిన వైద్య మండలి సరోగసి చేయకుండా జీవితకాల నిషేధం విధించింది. అశాస్త్రీయ విధానంలో మానసిక వైద్యం చేసిన 3 వైద్యులు రాహుల్, హరికుమార్, మిన్హాజ్ జాఫర్ను 6 నెలలు సస్పెండ్ చేసింది. అర్హతలు లేకుండా వైద్యం చేస్తున్న కె స్వామి, డి రాజేష్పై పోలీసులకు ఫిర్యాదు చేసింది. మావోయిస్టు అగ్రనేత ఆర్కే క్షేమంగా ఉన్నారని ఆయన భార్య శిరీష హైకోర్టుకు తెలిపారు. ఆయన ఆచూకీపై దాఖలు చేసిన హెబియస్ కార్పస్ వ్యాజ్యాన్ని ఉపసంహరించుకునేందుకు అనుమతి ఇవ్వాలని శిరీష తరపు న్యాయవాది రఘునాథ్ హైకోర్టును కోరారు. ఆర్కేను పోలీసులు అదుపులోకి తీసుకున్నారని వెంటనే కోర్టులో హాజరుపరిచేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ ఇటీవల హైకోర్టును ఆశ్రయించిన శిరీష ఆయన క్షేమంగా ఉన్నారనే సమాచారంతో ఆ విషయాన్ని హైకోర్టు దృష్టికి తెచ్చారు. వ్యాజ్యం ఉపసంహరణకు లిఖితపూర్వకంగా వివరాలు సమర్పించాలన్న హైకోర్టు విచారణను ఈ నెల 7కు వాయిదా వేసింది. ఇటీవల మల్కనగిరిలో జరిగిన ఎన్కౌంటర్లో పోలీసుల పనితీరును కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ ప్రశంసించారని ఆంధ్రప్రదేశ్ డీజీపీ సాంబశివరావు తెలిపారు. ఢిల్లీలో రాజ్నాథ్ను కలిసిన ఏఓబీ ఎన్కౌంటర్పై నివేదిక సమర్పించిన ఆయన సీఆర్పీఎఫ్ డైరెక్టరేట్ జనరల్ను కలిసి ఏపీకి అదనపు బలగాలు కేటాయించాలని కోరారు. అదనపు బలగాలపై సీఆర్పీఎఫ్ నుంచి సానుకూల స్పందన వ్యక్తమైనట్లు సాంబశివరావు తెలిపారు. నష్టాల్లో ఉన్న ఏపీఎస్ఆర్టీసీని ఆదుకునేలా హడ్కో చైర్మన్ను కలిసి రుణం కోసం అభ్యర్థించినట్లు ఆర్టీసీ చైర్మన్గాను వ్యవహరిస్తున్న ఆయన వెల్లడించారు. మావోయిస్టు నేత ఆర్కే విషయంలో ఆయన భార్య సహా విరసం నేతలు చేస్తున్న ఆరోపణలను మరోసారి ఖండించిన డీజీపీ ఏఓబీలో కూంబింగ్ ఎప్పుడో నిలిపివేశామని తెలిపారు. ఎన్కౌంటర్ సమయంలో ఒడిషా పోలీసులతో సమన్వయం చేసుకున్న తీరును కేంద్రం కొనియాడిందని సాంబశివరావు వివరించారు. ఆంధ్ర ఒరిస్సా రాష్ట్ర పోలీసులు సమన్వయంతో పనిచేశారు అనేటువంటి అభిప్రాయాన్ని వెలుబుచ్చారు. వీఆర్ థ్యాంక్ఫుల్ టు దెమ్. మేము కూడా ఆ టైంలో మాకు హెలికాప్టర్స్ అవసరం వచ్చినాయి, బాడీస్ తీసుకోవడానికి కానీ మా మెన్ కి ఫుడ్ ఇవ్వడానికి కానీ మేము పోవడానికి కానివ్వండి, ఇవన్నీ కూడా సహకరించినందుకు అక్కడ ఉన్నటువంటి సీనియర్ అధికారులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేయడానికి వచ్చాం. ప్రధానంగా అట్ ది సేమ్ టైం ఫోర్సెస్ కావాలని చెప్పి అడగడానికి వచ్చాం. అమరావతి పరిధిలోని 29 గ్రామాలను రాజధానితో అనుసంధానిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్పష్టం చేసింది. రాజధాని నిర్మాణానికి సంబంధించి జాతీయ హరిత ట్రైబ్యునల్లో దాఖలైన పిటిషన్పై 4వ రోజు విచారణ సందర్భంగా ఈ మేరకు నివేదించింది. పిటిషనర్ లేవనెత్తిన అంశాలపై ఆంధ్రప్రదేశ్ తరపున వాదనలు వినిపించిన సీనియర్ న్యాయవాది ఏకే గంగూలీ రాజధాని ప్రాంతంలో భూమి ఎత్తు పెంచట్లేదని తెలిపారు. మౌలిక వసతులు, అత్యవసర సేవల భవనాలు సరైన ఎత్తులోనే నిర్మిస్తామని చెప్పారు. 29 గ్రామాల ప్రజలను అక్కడి నుంచి తొలగిస్తున్నారని ఎన్జీటీ ప్రశ్నించగా గ్రామాల నుంచి ప్రజలను తరలించడం లేదని, రాజధానితో అనుసంధానం చేస్తామని స్పష్టం చేశారు. అనంతరం తదుపరి విచారణను ఎన్జీటీ సోమవారానికి వాయిదా వేసింది. ప్రమాదవశాత్తు విద్యుదాఘాతంతో తెలంగాణలో 2 జిల్లాల్లో 4 రైతులు ప్రాణాలు కోల్పోయారు. జోగులాంబ గద్వాల జిల్లా గట్టు మండలం ఆలూరులో ట్రాన్స్ఫార్మర్ బిగుస్తుండగా విద్యుదాఘాతంతో 3 రైతులు అక్కడికక్కడే మరణించారు. ప్రమాదంలో మరో 3కి గాయాలు కాగా వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. మృతుల కుటుంబాలకు తెరాస ప్రభుత్వం 3 లక్షల రూపాయల చొప్పున పరిహారం ప్రకటించింది. బాధితులను అన్ని రకాలుగా ఆదుకోవాలని మంత్రి జూపల్లి అధికారులను ఆదేశించారు. కామారెడ్డి జిల్లా రాజంపేట మండలం గుండారం గ్రామ పరిధిలోని లేతమామిడి తండాలో మరో రైతు విద్యుదాఘాతంతో తనువు చాలించాడు. గుగ్లో దూప్ సింగ్ అనే రైతు రాత్రిపూట ట్రాన్స్ఫార్మర్కు మరమ్మతులు చేస్తుండగా విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మరణించాడు. ప్రభుత్వ శాఖల్లో వ్యవహారాలన్నీ తెలుగు భాషలోనే జరిగేలా చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ ఉపసభాపతి, శాసనసభ అర్జీల కమిటీ చైర్మన్ మండలి బుద్ధప్రసాద్ అన్ని శాఖల ఉన్నతాధికారులను ఆదేశించారు. విజయవాడ సబ్ కలెక్టర్ కార్యాలయంలో జరిగిన శాసనసభ అర్జీల కమిటీ సమావేశానికి హాజరైన ఆయన విద్యారంగంలో తెలుగు భాషా పరిరక్షణ, తెలుగు అస్తిత్వ రక్షణ కోసం తీసుకోవాల్సిన చర్యలపై అధికారులతో సమీక్షించారు. అధికార భాషా చట్టం అమలు చేసేందుకు అధికారులు చిత్తశుద్దితో వ్యవహరించాలని ఆయన సూచించారు. బ్రిటన్కు వెళ్లి స్థిరపడాలనుకునే భారతీయ ఐటీ నిపుణులకు ఇబ్బందికర పరిణామం చోటు చేసుకుంది. వలసదారుల సంఖ్యను తగ్గించడమే లక్ష్యంగా ఐరోపా సమాఖ్యేతర దేశాల ప్రజలకు వీసా మంజూరు నిబంధనని బ్రిటన్ ప్రభుత్వం కఠినతరం చేసింది. ఈ మేరకు వీసా విధానంలో కీలక మార్పులు చేస్తున్నట్లు ఆ దేశ హోంశాఖ ప్రకటించింది. భారతీయ ఐటీ సంస్థలు ఎక్కువగా ఉపయోగించే టైర్ 2 అంతర్గత బదిలీ ఐసీటీ విభాగంలో వీసా పొందేందుకు ఉద్యోగికి ఉండాల్సిన కనీస వేతన పరిమితిని బ్రిటన్ ప్రభుత్వం భారీగా పెంచింది. గతంలో 20,800 పౌండ్ల వేతనం ఉన్నవారు ఈ విభాగంలో వీసా పొందే
వేలుండగా ఆ పరిమితిని ఏకంగా 30,000 పౌండ్లకు పెంచింది. ఇతర విభాగాల్లోనూ ఇదే తరహాలో కనీస వేతన పరిమితులను పెంచిన బ్రిటన్ ప్రభుత్వం నవంబర్ 24 తర్వాత చేసిన దరఖాస్తులకు కొత్త విధానం వర్తిస్తుందని ప్రకటించింది. బ్రిటన్లో స్థిరపడ్డ వారి కుటుంబ సభ్యులకు వీసా ఇచ్చేందుకు తప్పనిసరిగా ఆంగ్లం రావడం వంటి మరికొన్ని నిబంధనలు చేర్చింది. ప్రస్తుతం టైర్ 2 ఐసీటీ విభాగంలో బ్రిటన్ జారీ చేస్తున్న వీసాల్లో 90% భారతీయ ఐటీ ఉద్యోగులే పొందుతుండగా తాజా ఆంక్షలు తీవ్ర ప్రభావం చూపనున్నాయి. అమెరికా అధ్యక్ష ఎన్నికలో డెమోక్రట్ హిల్లరీ క్లింటన్తో హోరాహోరీ తలపడుతున్న రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ కీలక రాష్ట్రాల్లో ఓటర్లను తమ వైపు తిప్పుకునేందుకు ఆఖరి ప్రయత్నాలు ముమ్మరం చేశారు. పోలింగ్నకు ముందు మిగిలి ఉన్న 4 రోజుల్లో 13 ముఖ్యమైన రాష్ట్రాల్లో వాణిజ్య ప్రకటనల కోసం ఏకంగా $2.5 కోట్ల ఖర్చు పెడుతున్నారు. ఈ మేరకు ప్రసార మాధ్యమాల్లో స్లాట్లు కొనుగోలు చేసినట్లు తన మద్దతుదారులకు పంపిన ఈమెయిల్లో ట్రంప్ వెల్లడించారు. ఫ్లోరిడా, ఒహాయో, ఐవా, మైనే, ఉత్తర కరోలినా, నెవాడాలో తాము గణనీయంగా బలపడినట్లు రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి తెలిపారు. ఇదే ఒరవడి కొనసాగితే 266 ఎలక్టోరల్ ఓట్లను సాధించడం ఖాయమని విశ్వాసం వ్యక్తం చేశారు. పోరు హోరాహోరీగా మారినందున విస్కాన్సిన్లో తొలిసారి హిల్లరీ సైతం వాణిజ్య ప్రకటనలకు స్లాట్లు కొనుగోలు చేయాల్సిన పరిస్థితి వచ్చిందని ట్రంప్ తన మద్దతుదారులకు పంపిన ఈమెయిల్లో పేర్కొన్నారు. 17 ఏళ్లలో ఎన్నడూ లేని రీతిలో తీవ్రమైన పొగమంచుతో ఉక్కిరిబిక్కిరవుతున్న ఢిల్లీలో కాలుష్యం అదుపునకు సరైన చర్యలు చేపట్టలేదంటూ కేంద్రం ఢిల్లీ ప్రభుత్వంపై జాతీయ హరిత ట్రైబ్యునల్ ఆగ్రహం వ్యక్తం చేసింది. కాలుష్యం అదుపునకు తక్షణమే చర్యలు చేపట్టాలని కేంద్ర కాలుష్య నియంత్రణ బోర్డును ఢిల్లీ కాలుష్య నియంత్రణ కమిటీని ఆదేశించింది. హర్యానా, పంజాబ్, రాజస్థాన్లో ఎండిన పంటల్ని తగలబెట్టడమే ప్రస్తుత పరిస్థితికి కారణమని ఢిల్లీ ప్రభుత్వం వివరించింది. ఈ వాదనపై స్పందించిన ఎన్జీటీ ఢిల్లీ, పంజాబ్, హర్యానా, రాజస్థాన్ రాష్ట్రాల పర్యావరణ శాఖ కార్యదర్శులకు సమన్లు జారీ చేసింది. వ్యవసాయ వ్యర్థాలు తగలబెట్టడం సహా కాలుష్య నియంత్రణపై ఈ నెల 8 కల్లా నివేదికలు సమర్పించాలని వారిని ఆదేశించింది. ఢిల్లీలో కాలుష్యానికి పొరుగు రాష్ట్రాల్లో వ్యవసాయ వ్యర్థాలని తగలబెట్టడం మాత్రమే కారణం కాదని ఢిల్లీ ప్రభుత్వానికి జాతీయ హరిత ట్రైబ్యునల్ గుర్తు చేసింది. 10 ఏళ్లు పైబడ్డ డీజిల్ వాహనాలు రహదారులపై తిరగకుండా చర్యలు చేపట్టాలని ఆదేశిస్తూ విచారణను ఈ నెల 8కి వాయిదా వేసింది. జాతీయ హరిత ట్రైబ్యునల్ ఆగ్రహంతో కేంద్రం చర్యలు ముమ్మరం చేసింది. ఢిల్లీ, హర్యానా, పంజాబ్, రాజస్థాన్ రాష్ట్ర అధికారులతో సమీక్ష నిర్వహించిన కేంద్ర పర్యావరణ శాఖ కార్యదర్శి ఏఎన్ ఝా కాలుష్యం కట్టడికి కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఢిల్లీ బాదర్పూర్ విద్యుత్పత్తి కేంద్రం నుంచి ఎక్కువ బూడిద వెలువడకుండా చూడటం సహా పాత ఇటుక బట్టీలను మూసివేయాలని ఆయన ఆదేశించారు. ఎండిన పంటలను కాల్చడం, దుమ్ము, భవన నిర్మాణ వ్యర్థాలు, వాహన, పరిశ్రమల కాలుష్యం వంటి వాటిపైన సమావేశంలో చర్చించారు. పంజాబ్ తప్ప అన్ని రాష్ట్రాల్లో ఎండిన పంటల్ని కాల్చడం తగ్గిందని నిర్ధారించగా దీనిపై చర్యలు తీసుకుంటామని ఆ రాష్ట్రం హామీ ఇచ్చింది. మరోవైపు విపరీతమైన దుమ్ము కారణంగా రేపు ఢిల్లీలోని 3 మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలోని ప్రభుత్వం పాఠశాలలకు సెలవు ప్రకటించారు. చైర్మన్ పదవి నుంచి సైరస్ మిస్త్రీ ఉద్వాసన తర్వాత టాటా గ్రూప్ సంస్థాగత మార్పులు చేపట్టింది. సంస్థ మానవ వనరుల విభాగం అధిపతిగా ఎస్ పద్మనాభన్ను నియమించింది. టాటా బిజినెస్ ఎక్సలెన్స్ గ్రూప్ సారథిగా ఉన్న ఆయనకు ఈ అదనపు బాధ్యతలు అప్పగించింది. మిస్త్రీ హయాంలో టాటా బ్రాండ్ సంరక్షణగా ఉన్న ముకుంద్ రాజన్కు అమెరికా, సింగపూర్, దుబాయ్, చైనాలోని సంస్థ కార్యాలయ పర్యవేక్షణ బాధ్యతల్ని అప్పగించింది. మార్కెటింగ్ విభాగం సారథి హరీష్ భట్కు టాటా బ్రాండ్ నిర్వహణ బాధ్యతలను ఇచ్చింది. ముఖ్య సాంకేతిక అధికారిగా కాట్రగడ్డ గోపీచంద్ కొనసాగుతారని టాటా గ్రూప్ స్పష్టం చేసింది. మిస్త్రీ ఉద్వాసన నేపథ్యంలో కార్యనిర్వాహక మండలి సభ్యులైన నిర్మల్యా కుమార్, ఎన్ఎస్ రాజన్, మధు కన్నన్ తమ గ్రూప్ను విడిచి వెళ్లినట్లు టాటా గ్రూప్ వెల్లడించింది. ముంబైలోని టాటా గ్రూప్ ప్రధాన కార్యాలయం బాంబే హౌస్ వద్ద భద్రతా సిబ్బందికి ఫోటోగ్రాఫర్లకు మధ్య జరిగిన ఘర్షణలో ఓ ఛాయాగ్రాహకుడు గాయపడ్డాడు. టాటా గ్రూప్లో భాగమైన ఇండియన్ హోటల్స్ కు చైర్మన్గా వ్యవహరిస్తున్న సైరస్ మిస్త్రీ బోర్డు సమావేశం కోసం బాంబే హౌస్కు వచ్చారు. ఆయన ఫోటో తీసేందుకు పోటీపడ్డ ఛాయాగ్రాహకులు వారి కోసం కేటాయించిన స్థలాన్ని దాటి ముందుకెళ్లారు. పరిస్థితిని అదుపు చేసేందుకు బాంబే హౌస్ భద్రతా సిబ్బంది ప్రయత్నించగా 2 వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. భద్రతా సిబ్బంది, ఛాయాగ్రాహకులు పరస్పరం దాడి చేసుకోగా ఒక ఫోటోగ్రాఫర్ గాయపడ్డారు. కొన్ని కెమెరాలు ధ్వంసమయ్యాయి. మాతా రమాభాయ్ ఠాణా పోలీసులు వచ్చి పరిస్థితిని అదుపు చేశారు. ఈ నెల 8న జరిగే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఎవరు విజయం సాధిస్తారనే అంశంపై అనిశ్చితి క్రమంగా పెరుగుతోన్న వేళ దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా 5 రోజు నష్టాల్లో ముగిశాయి. గత 4 సెషన్లో 511 పాయింట్లు తగ్గిన సెన్సెక్స్ ఇవాళ మరో 156 పాయింట్లు దిగజారింది. ఉదయం క్రితం ముగింపు కంటే 35 పాయింట్ల ఎగువన 27,466 వద్ద కాస్త ఉత్సాహంగా ప్రారంభమైన సూచి ఒక దశలో 27,499 పాయింట్ల గరిష్ట స్థాయి నమోదు చేసింది. అమెరికా ఎన్నికల ఫలితాలపై అనిశ్చితితో మదుపరులు ఆచితూచి వ్యవహరిస్తుండటం సహా విదేశీ సంస్థాగత పెట్టుబడులు తరలిపోతున్న సంకేతాలతో 27,194 పాయింట్ల కనిష్ట స్థాయికి పడిపోయింది. చివరకు 27,274 వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ నిఫ్టీ 51 పాయింట్లు తగ్గి 8,434 వద్ద ముగిసింది.
ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.